హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ విటమిన్ గురించి చెప్తాను. ఈ విటమిన్ ఒక ఫాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది ఒక సూపర్ హీరోలా మన శరీరంలో కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్ పవర్ హౌస్గా పనిచేస్తుంది. అంతేకాదు, ఇది మన చర్మానికి ఆరోగ్యాన్ని ఇంకా కాంతిని ఇస్తుంది. విటమిన్ ఇ ఎల్లప్పుడూ గస్తీలో ఉండి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా కాపాడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన శరీరంలో అనేక మెటబోలిక్ చేంజెస్ వస్తాయి. ఈ విటమిన్ యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేసి శరీరంలో మెటబోలిక్ చేంజెస్ ఆపి షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఆపుతుంది. తరువాత, ఇది సూర్యకాంతి ప్రభావం, ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ చర్మం మీద పడకుండా చర్మం కింద కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఇ గుండెకు బలాన్ని చేకూరుస్తుంది మరియు కొలెస్ట్రాల్ బాలన్స్ కాపాడుతుంది. ఒక చిన్న కార్డియాలజిస్టు లాగా పనిచేస్తుంది. కంటిలో వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ మరియు క్యాటరాక్ట్స్ అంటే శుక్లాలు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, ఇది మీ రోగనిరోధక శక్తి పెంచి అంటువ్యాధులకు రాకుండా రక్షిస్తుంది. అంతేకాదు, పెద్ద వయస్సులో మతిమరుపు రాకుండా కూడా కాపాడుతుంది. చర్మాన్ని, గుండెని ఇంకా దృష్టిని కాపాడటం. ఈ విధంగా ఈ విటమిన్ వల్ల ప్రయోజనాలు అనేకం. గింజలు, విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయల నూనెలు మరియు పండ్లు వంటి ఆహార పదార్థాలలో ఈ విటమిన్ ఉంటుంది. పెద్దలు రోజుకు 15 మిల్లీగ్రాములు మాత్రమే తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ఎక్కువ డోస్ ప్రమాదకరం. వివిధ ఆహారాలతో కూడిన డైట్ రోజువారీ విటమిన్ ఇ అవసరాలకు సరిపోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ విటమిన్ ఒక యాంటీఆక్సిడెంట్ పవర్ హౌస్, చర్మాన్ని గుండెని రక్షించే హీరో, విజన్ డిఫెండర్, ఇమ్యూనిటీ బూస్టర్. ఆకుకూరలు, సన్ఫ్లవర్ ఆయిల్, బఠానీలు, అవకాడో వంటి పండ్లలో విటమిన్ ఇ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.